గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తిరువన్నమలై నుంచి విరూపాక్షగూడ నుంచి కొన్ని ఫొటోస్ పెట్టాను. నేను అప్పుడు ఒక 1 వీక్ ఉన్నాను ఇక్కడ తిరువన్నమలైలో. అక్కడ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా మైండ్లో రన్ అవుతోంది. అది మీకు షేర్ చేసుకోవాలని చెప్పి ఈ రీల్ చేస్తున్నాను. ఏమైందంటే శేషాద్రి ఆశ్రమం దగ్గర చిన్న జ్యూస్ పాయింట్ లాంటిది ఉంటుంది. అక్కడ ఒక ఫారినర్ వచ్చి టీ తాగి ఇస్తున్నప్పుడు బై స్లిప్ అయి పాపం గాజు గ్లాస్ కింద పడిపోయింది, విరిగిపోయింది. అయితే అదేంటి చెప్పాడు అతను, కొంచెం క్లీన్ చేసేసేయండి, గుచ్చుకుంటుంది ఎవరైనా వచ్చే దారిలో అని. కొంచెం ఫుట్పాత్లా ఉంటుంది, అక్కడ నడుస్తూ ఉంటారు. కానీ అతను అస్సలు ఎంత ఇన్సిస్ట్ చేసినా ఆ ఫారినరు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు అతను. నేను అది అక్కడే చూస్తూ ఉన్నాను. నేను ఆ ఫోటో కూడా పెడతాను. నేను అప్పుడు వీడియో తీయలేదు, నేను ఆ పక్క నుంచి చూస్తూనే ఉన్నాను. ఐ వాజ్ ఆల్సో లిటిల్ హిట్ బై ఇట్, బట్ ఐ డోంట్ నో హౌ టు రెస్పాండ్. బట్ అది మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ దాన్ని ఒకసారి ఓపెన్ అప్ అయ్యి ఒకసారి మాట్లాడదామని చెప్పి పెడుతున్నా. అయితే అదేంటి, మనం స్వచ్ఛ భారత్ ఇవన్నీ అని చెప్తారు, కానీ మనం సివిక్ సెన్స్ మెయింటైన్ చేయకపోతే అది చాలా కష్టం అండి. అది వెరీ సింపుల్ థింగ్. జస్ట్ ఒక గ్లాస్ పెరిగింది, ఒక పేపర్తో జస్ట్ ఇట్లా తుడిచేసి దాంట్లో వేసేసి డస్ట్బిన్లో వేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ టైం అలా జరిగితే నేను అలా వెళ్ళి రెస్పాండ్ అయ్యి చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన భారతీయులుగా మనం లేకపోతే ఆ ఫారినర్ ముందు మనం చులకనే అయ్యామండి. ఇట్లా ఉండకూడదు మనం. ఐ వాంటెడ్ టు ర్యాంట్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ డూ అండర్స్టాండ్. మనం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, బయట వాళ్ళే, మన ఇంటి నుంచి బయట పక్క వాళ్ళు వచ్చినప్పుడే మన ఇంట్లో ఎలా ఉంది అని సర్దుకుంటాం మనం. ఎవరైనా వచ్చే ముందు ఇల్లు వాళ్ళు వస్తున్నారు, మనం ఇల్లు నీట్గా పెట్టుకోవాలని. అలా మన దేశాన్ని మనం అట్లా చూపిస్తే ఎలా అండి? అది దానివల్ల చాలా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అది బాగుండి అది మంచి ఫ్లరిషింగ్గా ఒక మంచి టెంపుల్ టౌన్ తిరువన్నమలై. అక్కడ అలా ఎంతోమంది ఫారినర్స్ వస్తారు, 100 మందిని చూశాను నేను. అలా మంచిగా మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి మనకి టూరిజం పెరుగుతుంది, మనకి ఉపాధి పెరుగుతుంది, మనము గ్రో అవుతాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నెగ్లిజెంట్గా తీసుకోకూడదు. సో అది చెప్పాలని చెప్పి ఇది పెడుతున్నా. ఆ ఫోటో పెడతాను జస్ట్ ఆ పాయింట్, జ్యూస్ పాయింట్ది. అండ్ ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ వల్ల మీరు కూడా కొంచెం అవేర్ అయ్యి ఇట్లాంటివి ఏమైనా జరిగితే రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం నేనైతే ఐ టేక్ ఎ వౌ, చెత్త బయట పడేయద్దు. అండ్ ఎప్పుడైనా పడేస్తుంటే ఎవరికైనా చెప్పాలి. అండ్ ఆ సిస్టమ్ మనం ఇది చేసుకోవాలి. ఒకటి కూడా చెప్తానండి, జపాన్లో ఎంతో క్లీన్గా ఉంటుంది. అక్కడ డస్ట్బిన్లు కూడా ఉండవు. జేబులో చెత్త అదేంటి ప్లాస్టిక్ ర్యాపర్లు అన్నీ పట్టుకెళ్ళి ఇంట్లో వేస్తారు. ఇవన్నీ మరి చెప్తాం కదా, మనం అలా అవ్వాలంటే మనం కూడా రెస్పాండ్ అవ్వాలండి. ఊరికే చెప్తే కాదు. అక్కడ ఎంత స్ట్రింజెంట్గా వాళ్ళకు నేషనల్ వాళ్ళ కల్చర్లో ఇంబైడ్ అయి ఉంటుంది అదండి. సో అలా మనం అవ్వాలి అంటే వీ షుడ్ టేక్ ఎ ఫస్ట్ స్టెప్. అంత పెద్ద డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ మనం జపాన్ క్లీన్లీనెస్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకుంటే అది ఎంత స్ట్రింజెంట్గా ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళు ఫేస్ చేశారు అవి. మీరు అవి చెక్ చేయండి ఒకసారి యూట్యూబ్లో, మీకే తెలుస్తుంది. సో మనం చిన్న స్టెప్స్ వేయాలి అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అండి. బెటర్. ఆల్రెడీ వీఆర్ నియర్లీ 8 years old కంట్రీ. వీ షుడ్ డూ బెటర్ దాన్ దిస్ అండి. థ్యాంక్ యూ. జై హింద్. టేక్ కేర్ అండి. ఇక్కడే శేషాద్రాశ్రమం పక్కన మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ నుంచి ఇట్లా వస్తుంటారు. ఇది శేషాద్రి ఆశ్రమం. నేను ఈ పక్క నుంచి చూస్తున్నాను అదంతా జరిగింది.